ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో జనతా కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలతో పాటు అన్ని ఎన్నికలలో పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు దీపక్ శర్మ, రాష్ట్ర అధ్యక్షుడు బి సర్వేందర్ స్పష్టం చేశారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాళ్ళు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సాధ్యం కాని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. దేశంలో నేడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నాయని వాటిని రక్షించడమే తమ పార్టీ ధ్యేయమని అన్నారు. ముఖ్యంగా యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు. మీడియా మిత్రులకు నేను ఒక చిన్న సూచన చేయదలుచుకుంటున్నాను. మిత్రులారా, ఈరోజు ఈ దేశంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీకు తెలిసిన విషయమే. రాజ్యాంగం ప్రకారంగా ఒక వ్యవస్థ ఎగ్జిక్యూటివ్, ఏదైతే కనబడిన వ్యవస్థ ఉందో అదే మీడియా. కానీ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి నేను మా పార్టీ తమ్యము, రాజ్యాంగము ప్రమాదంలో ఉంది. ఈ ప్రమాదం నుండి కాపాడడానికి ఒక పార్టీ, ఈ దేశానికి యువత వెన్నముక్క. అలాంటి యువతను వివిధ ఆ యువత నడుమును విరిచి దేశాన్ని ముక్కలు చేసి కేవలం అధికార దాహంతో రాజకీయం చేస్తున్న ఈ దేశ ప్రజలకు సందేశం ఇస్తున్నాను. అలాగే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రూపొందించిందని నేను మీడియా ద్వారా నా జనాలకు అందిస్తున్న సందేశం ఇది. మిత్రులారా, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ డీలిమిటేషన్ ఉంది. 4లో మొదటిగా జరిగిన డీలిమిటేషన్ ఇంతవరకు మళ్ళా దాంట్లో మార్పులు చేర్పులు లేవు. స్టేట్లు సీట్లన్నీ పెంచుకొని పార్లమెంట్ సీట్సే కానివ్వండి, ఎమ్మెల్యే సీట్సే కానివ్వండి, వారు ఒక పక్షపాత ధోరణితో, కుట్రతో, కాన్స్పిరసీతో, ఇది పార్టీ గుర్తులాగా టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇచ్చిన గుర్తు